అందరికీ ఆశిస్తుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం అంటే చాలా కష్టమైన విషయం. అందరినీ ఎక్కువ మాట్లాడకపోతుంది ఎంతమంది లాగా. కొంచెం డాక్టర్ మా మిస్సెస్ చనిపోయింది 3-4 months. సో అందువల్ల కొంచెం గ్రాండ్గా ఉన్నాను. కాకపోతే మరుగున స్కూల్కి నాకు కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్. అంటే కౌన్సిలింగ్ అప్పుడు ఇచ్చేది సార్ గురించి చెప్తాను. మరుగుడ స్కూల్ అంతా రాజకీయాలు, టీచర్లు అంతా రాజకీయాలు చేస్తారు, రావద్దని అక్కడ అందరు చెప్తే మనసులో సారు కూర్చోలేదు సార్. అక్కడ మధు అని నేను మధు తండ్రి వచ్చినప్పుడు లేది ఆగిపోవడం చాలా బాగుంటుంది, మీకు అసలు ఆలోచన చేయకుండా 2 సార్లు ఇద్దరు గుర్తులేదు సార్, రండి సార్ అంటే అనుకోకుండా వచ్చింది. నేను మరుగుడ వస్తాను, ఎందుకంటే నా ఏరియా ఇదే కాబట్టి, నా చండూరు, నాకు అన్నీ తెలుసు కాబట్టి కొద్దిగా ఈ రాజకీయాలంతా కంపురాలు నిజంగా అట్లా చెప్పి నేను మెంటల్లీ సాధిద్దాం, లేకపోతే నేను మరుగులో తీసుకుంటుంది కాదు. వచ్చినందుకు నాకు అంతా తెలుసు కాబట్టి అందరూ విద్యార్థులు ఇన్ని సంవత్సరాలు మంచి చదువుకొని మంచిగా ఉన్నారు. కాకపోతే నా అనుభవం ఏంటంటే మేము 2015లో చేసాం. అంటే మాది బ్యాచ్ 2019 75 బ్యాచ్ వాళ్ళం అంతా. 2015 అంటే 40 years రంగయ్య మేము దాంట్లో కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు మా క్లాస్మేట్ వాడు కూడా ఎదురుగా రాజకీయాలు వస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది చేయడం చాలా కష్టం. దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు ప్రత్యేకించి ఆ బాధ తెలిసి చాలా కష్టం. కాకపోతే మాకు అప్పుడు పైసలు ఇబ్బంది లేదు, అందరం వెల్ సెటిల్గా చేసినాం. పైసలు మిగిలితే ఆడపిల్లలకి అందరికీ మేము పట్టించడం గురించి మా బ్యాచ్ అది 2015లో హైదరాబాద్లో చేయలేము. హైదరాబాద్లో చేసినాం టాపీ డ్యామ్స్లో. పైసలు ఎక్కువైనాయి. మేము ఏం చేసాం అంటే అక్కడ బాక్స్ పెట్టినాం. అప్పుడు అంటే మేము చదువుకున్నప్పుడు అంతా ఎంప్లాయీస్ గారు ఊళ్ళో వ్యవసాయాలు తాత లేకుండా లేడీస్ కూడా ఒక మొత్తం మీద 5 ఎంప్లాయీస్, 5 తలా 20 వేసుకొని చేసుకుందాం అనే ప్లాన్ కూడా చేసినాం. కానీ మీ నమ్మరు ఇట్లా బాక్స్ పెడితే ఆ రైతులు అంటే ఒక్కొక్కరు 10,000 ఇప్పుడు గూగుల్ పే లేవు, 10,000 1,50,000 వచ్చింది. ఇవే ఈ డబ్బులు ఏం చేసాను, స్కూల్కి పోయి 50,000 ఇచ్చి ఆడపిల్లలు నచ్చిన పట్టు చీరలు ఇప్పించేసి 13 మంది 14 మంది ఉండి చేసేసాను. కాకపోతే ఇది చేసినప్పుడు ఆ 15 రోజులు మన ఫ్యామిలీకి దూరం అవుతాం. కానీ ఈ యొక్క జ్ఞాపకాలు పంచినందుకు మిమ్మల్ని అందరూ తప్పకుండా గుర్తు చేసుకుంటాను. నేను అసలు నేను మాట్లాడలేకపోయినా కానీ ఇది ఆర్గనైజ్ చేశాను కాబట్టి, ఆ బాధ తెలుసు కాబట్టి నిజంగా నాకు మాట్లాడిన ఇంట్రెస్ట్ కూడా లేదు. యాక్చువల్గా చేసినందుకు నేను రాద్దంటే సంజయ్ దగ్గరికి మళ్ళీ వాడు ఇద్దరు ఫోన్ చేసి రమ్మని, ఎందుకంటే నేను ఇంతవరకు ఫంక్షన్ కూడా పోతలేండి రాయని. కానీ జమీలు రాజు అంజయ్ సార్ కొడుకు కొంతమంది ఫోన్ చేసే వరకల్లా సరే పోదాంలే, ఎందుకంటే నాకు ఊరికే మైండ్ ఇదవుతుందని రాలేకపోయాను. కానీ వచ్చిన సరే అన్నీ మర్చిపోయి ఇంతసేపు ఇంత కలిసి ఉన్నా. కొంతమంది కలిసారు, ఎందుకంటే నా ఝాన్సీ ఉండే చిన్న పిల్లకి ఉంటాను, దాన్ని మాట్లాడలేదు. నాకు ఆ చిన్న పిల్లలే గుర్తొస్తాయి. ఝాన్సీ అంటే ఎప్పుడు అది 1వ తరగతి 2వ తరగతి అవుతుంది. అప్పుడు నేను నాపల్లి ట్యూషన్ చెప్పినాను. కాబట్టి ఇంతమందిని చూసినా ఒక రాకపోతే ఇది మిస్ అయిపోయింది అని బాధ అనిపించింది. సో ఇక నేను మ్యాథ్స్ టీచర్గా నాకు ఒక చివరి మాట ఏంటంటే అది ఒకటి ఉంటుంది, జీవితంలో 2 సార్లు హింట్ కూడా ఇచ్చింది. కానీ అది ఏంటంటే ముందు ఆడతానని తిట్టింది. అది సారీ, ఎందుకంటే అంటే వేరే అనుకోకండి, అది నాకు ఏదో నేను చాలా ప్రేమగా ఉంటా. పిల్లలు ఎంతసేపు నా కన్న పిల్లలానే ఉన్నారు. ఈరోజు నా పిల్లలు ఇంత సిట్టారంటే నాకు విద్యాదానం పిల్లలు తెలిసేది. కానీ నేను ఎవ్వరిని వేరే తిరిగి అనుకోను. ఎందుకో నాకు ఒక ఎంత మార్చుకుందాం అనుకున్నా. 2 సార్లు చెప్పినా కానీ నా వల్ల కాలేకపోయింది. కుర్మేళ్ళ అంత పెద్ద రాజకీయంలో అక్కడికి సార్ అంతే అనుకునేటువంటి స్టేజ్కి వచ్చింది. అక్కడ విష్ణు సార్ ఏమైంటే దొరకక ఇంటర్ కూడా పోలేదా అనేది అదొక్కటి నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్. దానికి మళ్ళీ ఒకసారి స్టేజ్ మీద అలాంటి ఉంటాయి. నేను ఏది ప్రేమతో అనేది నేను ఉండాలంటే నేను ప్రేమతో అనే వచ్చేది తప్ప వేరే ఉద్దేశం కాదు. మరోసారి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యి నేను అనకపోతే కొంతమంది సార్ ఉండాలంటే నాకు ఇక్కడి నుంచి పోయినాక బంజారా ఎంత ట్రై చేసినా కానీ మీరు కానీ కుర్మేళ కూడా ఇప్పటి కుర్మేళ అదే అంటే అంటారు కుర్మేళ రోడ్ మీద స్కూల్ కదా సార్ ఎవరైనా డిఓ సస్పెండ్ చేస్తారు అయితే సస్పెండ్ అయితే మరి నాకు తప్పదు అది అన్నందుకు ప్రతి బ్యాచ్ మీరు కూడా చెప్పండి. మీ సీనియర్స్ కూడా నేను చెప్పిన కదా మ్యాథ్స్ టీచర్ యాయిరా సార్ ప్రేమతో అన్నాడు. వాళ్ళు ప్రేమతో అంటే వేరే ఏ ఉద్దేశం లేదు.
మళ్ళీ ఒకసారి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. సార్లతో కలిసి పనిచేసినాం. ఇంకొకటి ఏంటంటే నేను బ్యాచ్ చేసినప్పుడు సార్ అని పిలవకపోయింది. మధుని అనుకో కొడుక అనేది నేను, ఆయన చిచ్చా అని, చంద్రబాబు బావ అని, ప్రవీణ్ మనవాడ అని. అంటే నిజంగా చెప్తున్నాం కదా, ఆ 2001 నుంచి 2009 వరకు యాజ్ ఏ టీచర్గా లేము. అది ఏమన్నా అనుకోండి, అక్క అంటే ఒక ఫ్యామిలీలో తీసుకున్నట్టే ఉండేది తప్ప ఒక్కరిద్దరు టీచర్లను మాత్రం ఇంకొంచెం వాళ్ళు పిలవకపోయి నేను పిలవకపోయి మిగతా స్టాఫ్ అందరం వరుసలు పెట్టే కానీ ఎవ్వరు కానీ సారు అంటే ఓహో హెచ్చింగ్ చేస్తున్నాం మా చంద్రబాబు బాగుంది, చంద్రబాబు సార్ ఓహో వాళ్ళు హెచ్చింగ్ చేస్తున్నావు బాబు నువ్వు అంటే అంటే నిజంగా కర్మగాలి చంద్రబాబు సార్ అంటే అంత ఫ్రీగా, అంటే అది గ్రేట్ హెడ్ మాస్టర్స్. నేను అనేది ఏంటంటే అంత ఫ్రీగా అంటే వాళ్ళు ఏంటి, నువ్వు క్లాస్లో నువ్వు రాజా, నువ్వు బెస్ట్, నువ్వు సబ్జెక్ట్ నువ్వు క్లాసులు చెప్తూ మిగతా పర్సనల్ చెప్పాను. ఆ విధంగా మేము చాలా నిజంగా చెప్పండి ఇక్కడ హ్యాపీగా ఎక్కడ లేవు స్టాఫ్. అప్పుడు మధు తిరుపతిరావు సారు, ప్రభాకర్ రెడ్డి సారు అందరం ఉంది. కానీ నిజంగా వచ్చినాక అనిపించింది మధు అన్నాడు ఏం కాదు నిజంగా మధు నేను చాలా తప్పు చేస్తుంటే మరి కూడా రాకపోతే ఇంత మంచి స్టాఫ్ దొరకకపోతుంటే ఒక చెడు నేమ్ ఉండదు మాత్రం తప్పదు అని చెప్పేసి చేసిన. సో సారీ ఏమైనా తప్పు ఉంటే క్షమించాలి. దాని గురించి బాగా థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన సజెషన్ ప్రకారం మా తోటి విద్యార్థి బి సెక్షన్ బి వెంకన్న అని తను యాక్సిడెంట్లో వెనుకూసలు విరగడం జరిగింది సార్. తను మనసానికి పరిమితమైండు. ఈ కార్యక్రమం అనంతరం మేము కూడా కొద్దిగా ఎడిటింగ్ చేసుకొని తన దగ్గర పోయి మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం సార్. మీరు ఇచ్చిన సజెషన్ కూడా మాకు చాలా గొప్ప సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం పిల్లల సార్కు వృక్షానికి మెడిటేషన్కు అనుబంధం ఉండే సార్. వృక్షానికి మెడిటేషన్ రెండు, మెడిటేషన్ ఎంత ఇంపార్టెంటో వృక్షం కూడా అంతే ఇంపార్టెంట్ అని ప్రతిరోజు ప్రతి పీరియడ్లో ఒక 2-3 minutes మెడిటేషన్ చేయించే సార్ ఇప్పుడు విజయమోహన్ సార్ని ప్రసంగించవలసిన మనం చేస్తున్నటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు విద్యారెడ్డి సార్ గారికి, జగత్ రెడ్డి సార్ గారికి, మాతో పనిచేసినటువంటి సహా ఉపాధ్యాయులు కృష్ణయ్య సారు, సోమబ్రహ్మ సారు, యాదగిరిరావు బావగారు, రామ సారు, అనురాధక్క, ప్రవీణ్ నేను సార్ అని పిలవనప్పుడు ప్రవీణ్ అని పిలుస్తాను. ఎందుకంటే అందరికీ మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు. ఇంత గొప్ప కార్యక్రమం మాకు మీకు గొప్ప కాకపోవచ్చు కానీ మాకైతే చాలా గొప్పది. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల మా ఏజ్ దాదాపు ఒక 15-20 సంవత్సరాలు మా ఆయుష్ని తగ్గించిన వాళ్ళైతే మీ అందరికీ మీరు చిన్నవాళ్ళు మీకు ధన్యవాదాలు చెప్పొద్దు కానీ మీరు చిన్నవాళ్ళైనా మీకున్న పెద్ద మనసుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఏంటంటే సార్ వాళ్ళ పాఠాలు చెప్తుండ అనుకోకండి, మళ్ళీ మోడు కొట్టిస్తుంది అనుకోకండి. ఏంటంటే ఇట్లా ఆత్మీయ సమ్మేళనం వల్ల మనమందరం ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కలుసుకున్నాం. ఇప్పుడు కలుసుకోవడం వల్ల మన శరీరం లోపల కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మనకు ఎంతో ఎనర్జీని ఇస్తాయి. ఇవి నేచురల్గా మనకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు మా వయస్సును మాకు టానిక్ లాగా పనిచేస్తాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ ఈ పాఠశాల నా మొత్తం సర్వీసు దాదాపు ఒక 35 సంవత్సరాల సర్వీసు. 35 సంవత్సరాల సర్వీస్లో నేను అత్యంత ఆనందాన్ని పొందినటువంటి స్కూల్ ఏంటంటే మరిగూడ హై స్కూల్. దానికి కారణం ఏంటంటే మా సహా ఉపాధ్యాయులు. ఇక్కడ ఉండాలి యాదగిరిరావు సార్ చెప్పినట్టు మేము ఎవరం కూడా సార్ అనుకోకపోయాం, బావా అనుకునేది. నా తాత మనవాడు ఇక ప్రవీణ్ సారు యాదగిరిరావు సార్ అయితే ఇద్దరు తాత మనవాడు ఇది చేసుకునేది. అయితే అట్లా ఇదొక అద్భుతమైన వాతావరణం. దీని అంతటికీ కారణం ఏంటంటే మమ్మల్ని అందరినీ నడిపించినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు ముత్యం రెడ్డి సార్ కానీ మన జగత్ రెడ్డి సార్ కానీ వాళ్ళు మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చింది. ఎప్పుడైనా టీచర్కి కావాల్సింది అంటే ఏంటంటే ఫ్రీడమ్.
ఫ్రీడమ్ లేకుండా క్లచెస్లో పనిచేస్తే టీచరు హ్యాపీగా పనిచేయలేరు. అటువంటి ఫ్రీడమ్ మాకు మా ప్రధాన ఉపాధ్యాయులు ఇచ్చింది. మా మీద ఎప్పుడు అంటే వాళ్ళు వాచ్ చేసేది, కానీ వాచ్ చేస్తున్నట్టుగా మాకు తెలియకుండా మాకు ఏమైనా సూచనలు ఇచ్చేది కానీ మమ్మల్ని అవమానపరిచేటట్టుగా ఇబ్బంది పరిచేటట్టుగా ఇవ్వలేదన్నమాట. సో ఇక విద్యార్థులందరూ కూడా మరి నేను విద్యార్థులతో చాలా సన్నిహితంగా ఉండేది, వాళ్ళు కూడా నాకు చాలా సన్నిహితంగా ఉండేది. మరి ముఖ్యంగా పిల్లలకు ఇక్కడ మన పాఠశాలకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశం మొత్తంలో మనుగూడ హై స్కూల్కు నేషనల్ గ్రీన్ అవార్డు వచ్చింది. ఆ అవార్డుకు ప్రధాన కారణం మన రామన్ సారు. ఆ సారు దాదాపు చాలా చెట్లు నాటించింది. ఆ సార్ పోయిన తర్వాత ఆ చెట్ల బాధ్యత కొంత తీసుకొని మీకు పిల్లలకు ఒక్కొక్కరికి ఒక ఇద్దరికి కలిసి ఒక చెట్టు అట్లా ఇచ్చి దాన్ని మీరు డెవలప్ చేసిన తర్వాత మేమంతా అక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేషనల్ గ్రీన్ అవార్డు వచ్చింది. అదొక గొప్ప విషయం. తర్వాత మన స్కూల్లో ఒకటి సీడ్ బ్యాంక్ అని ఉండేది, మీకు అవగాహన ఉందో లేదో, గుర్తుందో లేదో. మీరందరూ అన్ని గింజలు తీసుకొచ్చి అక్కడ వేసేది, అవన్నీ తర్వాత మళ్ళీ మీకే పంచిపెట్టే తీసుకుపోయి ఎన్నికలలో జరిగి. దాని గురించి ఒకసారి మన స్కూల్కు నేషనల్ గ్రీన్ కోడ్ డైరెక్టర్ నరసింహారావు గారు నుంచి మన సార్ని కలిస్తే ఆ సారు మా స్కూల్లో ఇట్లా చేస్తున్నామంటే సార్ నన్ను పిలిపించి దీని గురించి డ్రాఫ్ట్ ఇవ్వమంటే దాని గురించి డ్రాఫ్ట్ ఇస్తే అది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఉండేటువంటి ఇకో న్యూస్ అని ఉంటుంది ఒకటి, దాంట్లో న్యూస్ లాగా వచ్చి సక్సెస్ స్టోరీ ఆఫ్ ద జెడ్పిహెచ్ఎస్ మరిగూడ హై స్కూల్ అని వచ్చిందనమాట. సో మన పాఠశాలకు మంచి చరిత్ర ఉంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మొత్తం నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మర్రిగూడ హై స్కూల్ నుంచే ఎక్కువ మంది అబ్రాడ్ పోయింది, ఎక్కువ మంది విదేశాలకు పోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి స్కూల్ ఇది. సో ఈ స్కూల్ మరి మాకు ఎంతో అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి తీపి జ్ఞాపకాలని అందించింది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చక్కగా ఘనంగా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా కృష్ణ ఎప్పుడు గుర్తు చేస్తాడు, సార్ మెడిటేషన్ చేయించాలి సార్ అంటే ఇప్పుడు నేను చెప్పే పరిస్థితులే. కాకపోతే మీరు ఏం చేయండి అంటే మీ పిల్లలతో మెడిటేషన్ చేయించండి. మెడిటేషన్ చాలా గొప్పది, ధ్యానం ముక్తికి మార్గం. ఓకే, ధన్యవాదాలు. మన వీరమల రమేష్ అని చాలా ఎంతో స్థాయికి అంటే వాలీబాల్లో స్టేట్ లెవెల్లో తీసుకుపోయి మనం ఇంకా వేరే మన ఫ్రెండ్స్ కూడా హరీష్ని చాలా మందిని వాలీబాల్లో కానీ ఖోఖోలో కానీ చాలా మందిలో ఎంతో తీసుకుపోయినటువంటి మన పీడి సార్ గారిని ప్రసంగించడం మనం చేస్తున్నాం. 2004, 2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి అప్పటి మా ప్రధాన ఉపాధ్యాయులు ముత్యంరెడ్డి సార్ గారు, అదేవిధంగా జగతరెడ్డి సార్ గారికి, నా తోటి పనిచేసినటువంటి పెద్దలు సోమబ్రహ్మం సార్, కృష్ణయ్య సార్, అదేవిధంగా యాదగిరావు సార్, అన్న మోహన్ రావు, విజయమోహన్ సార్, ప్రవీణ్ సార్, అనురాధ మేడం గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ పాఠశాలతోటి నాకు చాలా అనుబంధం ఉంది. మీకన్నా ఎక్కువ మధుర స్మృతులు నా మనసులో ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే లేట్ అయితేమో, బోరు కొడుతుందేమో అని నా యొక్క ఫీలింగ్. మీ ఒక్క బ్యాచే కాదు, ఈ పాఠశాలలో పనిచేసినటువంటి 5.5 సంవత్సరాలు ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క ఏమంటారుగా మంచి మధుర స్మృతులుగానే మిగిలిపోతాయి. నేను 2000లో మేలో ఇదే ఎండాకాలం 16 నాడు ఈ పాఠశాలకు రావడం జరిగింది. మే 16, 2000 సంవత్సరంలో ప్రమోషన్ మీద మీ పాఠశాలకు వచ్చింది. అది కూడా ఎలా వచ్చానంటే నేను అక్కడ బిఎడ్లో చేరడానికి నాకు అక్కర్లేదు. ఆల్రెడీ నేను స్కూల్ అసిస్టెంట్ని, కొందరికి అర్థమవుతుండొచ్చు టీచర్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు. బీఈడి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి
ఈ ప్రమోషన్ ఆర్డర్ తీసుకొని యూనివర్సిటీ నుంచి ఇబ్రాహీంపట్నం ఇవన్నీ తిరుగుకుంటా మా నుంచి తిరుక్కొని ఇక్కడికి వచ్చిన 16 నాడు. ఇక్కడికి వచ్చేసరికి పాఠశాల పరిస్థితి ఎట్లా ఉందంటే డోర్లు లేవు. మీరు 10th క్లాస్ చదివినటువంటి క్లాస్ వరకు డోర్లు లేవు. అందులో మన రాములు సార్ అనుకుంటా జూనియర్ అసిస్టెంట్ నైట్ వాచ్మెన్ ఉండే రాములు ఉండరా? ఆ ఎండాకాలం పత్తాలు ఆడుతున్నారు ఆ రూమ్లో, సిగరెట్లు ఎక్కడ చూసిన కరకు బీడీలు. ఎంత ఘోరంగా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. చెప్పుకోనా వద్దా నాకు తెలియదు, కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇంత ఘోరంగా ఉంది పాఠశాల అని మాత్రం ఫీల్ అయింది. తర్వాత రీఓపెన్ అయిపోయిన తర్వాత చూసిన ఇక్కడ పరిస్థితి ఏందని, ఇక్కడ ఏం మార్పులు చేర్పులు చేయాలి నా వంతుగా అని చాలా బాగా ఆలోచించడం జరిగింది. దానికంటే ముందు ఈ పాఠశాలకు వదిలిపెట్టినటువంటి ప్లేస్ ఇది. 2000లో ప్రమోషన్ ఇచ్చినప్పుడు మాకు అప్పుడు కమ్యూనికేషన్స్ లేవు, అప్పుడు ఫోన్లు లేవు. లేకపోవడం వల్ల నేను ఇంటీరియర్గా, మాది రాజపేట మండలం, నల్గొండకు ఇది ఎట్లా ఇంటీరియర్లో మాకు కూడా ఇంకా ఇంటీరియర్ మండలం, మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు ప్రమోషన్ ఇస్తున్నటువంటి సంగతి. వదిలిపెట్టినట్టు ప్లేస్ 9 నాడు ఇస్తేనే 10 నాడు నాకు తెలిసింది విషయం, ప్రమోషన్స్ ఇచ్చారు, నేను కూడా ఉన్నావు, నువ్వు రాలేదు అని. ఏదైతే వదిలిపెట్టిన ప్లేస్ ఉందో మరి కూడా దానికి తప్పకుండా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇవన్నీ ఎండాకాలం మీద అన్ని చెట్లు గుట్టలు ఇక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, మా మేడం చెప్పినట్టు నాకు ఏడుపు ఒక్కడే శరణ్యం అనిపించింది. ఏంది ప్రమోషన్, ఏంది నేను ఎక్కడికి పోతున్నా, నాకు ఇది అవసరమా, ఇవే బాగుంటూ నాలో కలిగిన. సరే ఏదేమైనా అక్కడికి వచ్చినా ఇక్కడ చూసేసరికి ఈ పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత ఇక అకాడమిక్ కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ స్ట్రెంత్, నేను ఏ పాఠశాల చేసినా బాగానే ఉంటుంది స్ట్రెంత్. ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా 450-500 మంది పిల్లలు, ఇక్కడికి వచ్చేసరికి 900 పైచిలకు ఉన్నారు పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో నేను వచ్చింది 3.5 సంవత్సరాలకే నాకు ప్రమోషన్ వచ్చింది. అది ఇంత పెద్ద పాఠశాల చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయినా కూడా నాకు ఉన్నటువంటి అప్పటికి 4 పాఠశాలలు, ప్రైవేట్గా 2 పాఠశాలలు చేసిన, గవర్నమెంట్ ఒకటి. ఆ అనుభవంతో పిల్లల్లో ఒక సోదరులాగా, అన్నలాగా, ఒక టీచర్ లాగా మమేకమై వాళ్ళలో కలిసిపోయి వాళ్ళలో గేమ్స్ దిక్కు, అదేవిధంగా స్టడీ దిక్కు మళ్ళించడం జరిగేది. మీకు గుర్తుందో లేదో, మీకు చెప్పలే కానీ బయోసైన్స్ కూడా చెప్పిన, మీకు చెప్పకుండా వచ్చు కానీ మీకంటే ముందు బ్యాచ్ వాళ్ళే చెప్పిన. మీకు విజయమోహన్ సార్, కృష్ణయ్య సార్ వచ్చిన తర్వాత తగ్గించింది, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ టీచర్ లేనప్పుడు నేను బయోసైన్స్ ఫుల్ టైం 10th క్లాస్ డీల్ చేసేది. అది మీకు పూర్తిగా చెప్పలేదు అని అనుకుంటున్నాను. మధ్యలో వచ్చి చెప్పిన. సరే, అదే సమయంలో మిమ్మల్ని ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చేది, నిజంగానే ఇచ్చేది. అందరి కోపం కూడా ఉంటుందేమో అనిపించేది, కానీ తల్లిదండ్రులు పనిష్మెంట్ ఇవ్వరు, మేము ఇవ్వకుంటే మీరు ఏమవుతారు అనేటువంటి బాధ కూడా ఉండేది. ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఇచ్చే పరిస్థితి అయితే లేదు, గర్వంగా చెప్తున్నా. అప్పుడు మీకు నిజంగానే బాగానే ఇచ్చేది. ఎక్కువ కొట్టడం తిట్టడం ఎందుకు అని చెప్పేసి నీళ్ళు మోగెట్టేది, గుంజీలు అనేది పెట్టేది, లేకుంటే ఎక్కువ ఫ్రాక్ జంప్ చేయించేది. ఫ్రాక్ జంప్ రన్నింగ్, లేదా మీకు ఎక్కువ నీళ్లు మోపించింది. ఇది చాలా బెటర్ అనిపించింది నాకు. ఎందుకు అంటే నాకు పర్యావరణం అంటే చాలా ఇష్టం, చెట్లు పెంచడం చాలా హ్యాపీ నాకు. నేను మా ఇంట్లో పెంచినా, ఇప్పుడు ఉన్న దగ్గర పెంచినా, ఏ స్కూల్ పోయినా పెంచాను, కానీ నేను అక్కడికి వెళ్ళి స్కూల్లో పెంచాను. కారణం అక్కడ గ్రౌండ్ లేదు, ఎక్కడ పోయినా పెంచాను. నాకు అదృష్టం కొద్దీ నేను వచ్చిన కొత్తలోనే కాంపౌండ్ వాల్ వచ్చింది. ఆ కాంపౌండ్ వాల్ రావడము, అక్కడ నీళ్లు బోరు బాగానే వస్తుంది. ఆ విధంగా పనిష్మెంట్ ఇవ్వడం కంటే వీళ్ళకు మొక్కలు పెంచాలని మీ ఆ దృష్టితోటి మిమ్మల్ని ఆ విధంగా మళ్ళించడం జరిగింది. మీకు ఆ విధంగా ఇప్పుడు నేను మీకు రాగానే నేను గ్రౌండ్లకే పోయినా, చక్కగా గ్రౌండ్లకే పోయినా. అసలు ఎలక్షన్ డ్యూటీ కూడా ఇన్నే పడింది. అప్పుడు కూడా నేను చెప్పుకున్నా మా టీచర్కి, ఇవన్నీ నేను పెట్టే చెట్లే అని చెప్పుకున్నాను. హరీష్, సర్పంచ్ నల్లయాదవ్ కూడా వచ్చాడు, మంచిగా బిర్యానీ తినిపించిండు, బాగా చూస్తుంటాడు. ఎంపీ ఎలక్షన్స్ ఏమో అప్పుడు, ఆ విధంగా బై ఎలక్షన్స్ అప్పుడేమో అది వచ్చింది ఇక్కడే. ఓకే, హాస్పిటల్ గడ్డ దగ్గర డ్యూటీ పడేది, కానీ నల్లయాదవ్ బాగా చూసుకుంటూ పిల్లలు. ఇంకా ఒక అమ్మాయి, ఇప్పుడు ఎంపీపీ ఎవరు, వెంకటేష్. ఆ వెంకటేష్ భార్య కూడా నా స్టూడెంటే. ఆ అమ్మాయి మిర్చి బజ్జీలు కూడా తీసుకొచ్చి, అంటే పక్కపట్టి ఇల్లు ఉన్నారు, కానీ అంత బాగా చూసుకున్నారు. నేను ఎట్లా మర్చిపోతాను మీ పాఠశాలను, మిమ్మల్ని మర్చిపోలేను కదా. ఇన్ని అనుభూతులు ఉన్నాయి.
ఇంకొకటి అప్పుడు వచ్చిన కొత్త కాంపౌండ్ వాళ్ళతో పాటు గ్రౌండ్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉండేది. నేను విజయరామారావు గారి ఎంపీటీసీని అతనితోటి బాగా విన్నవించుకొని బాగా చేసి గ్రౌండ్ లెవెల్ చేయించుకున్నాను. 90,000 చిల్లరే వస్తే అది ఓన్లీ కల్టివేట్ రేసి అటివేషన్ నెట్టితే గ్రౌండ్ లెవెల్ అయిపోయింది. దాన్ని కూడా మా పాఠశాల కొందరు టీచర్లు అన్నారు, గదానికి అన్ని పాసాలు అవుతాయా, ఇంకా దేనికైనా పెడితే బాగుండు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకేంది, నా స్వార్థం ఏంది, పిల్లలకు గ్రౌండ్ కావాలా, పిల్లలు ఆటలు ఆడుకోవాలి, బాగుండాలని కోరుకున్నాను. అది నా హయాంలోనే ఎంబడబడడం వల్ల జరిగింది. ఎవరికైనా చేస్తే తెలియవచ్చు, లేకపోతే తెలియదు. ఇప్పటికి ఉన్నాయి, నేను బాధినటువంటి పోలు ఇప్పటికి ఉన్నాయి, అవి చూసుకొని వచ్చినాయి. ఇప్పుడే కబడ్డీ 2 కోర్టులు వేసిన, తర్వాత ఒక షటిల్ కోర్ట్ వేసిన, ఒకటి బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్ వేసిన, వరుసగా వేసిన. బాల్ బ్యాడ్మింటన్ కోర్టు ఒక పోల్ ఉంది, ఒక పోల్ లేదా. అప్పుడు దరిదాపుగా యూత్ ఒక 40 మంది వరకు వచ్చేది వాలీబాల్ ఆడడానికి. టీచర్లు ఒక 15 నుంచి 20 మంది రావడం జరిగేది. నా పక్కనే నేను రెంట్కి తీసుకొని ఉండేది. మిగిలినంత మటుకి ఈ గ్రౌండ్లో ఉండడానికి ప్రయత్నం చేసాను. ఇంకా కొన్ని నా మీద కొంచెం కంప్లైంట్స్ కూడా కొన్ని వచ్చాయి. నేను సాయంత్రం వరకు ఎందుకు ఆడిపిస్తున్నా అనేది ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కొంత కంటగింపు ఉంది. అదొక ఉదాహరణ చెప్తా. పల్లయాదయ్య అనేట ఆయన ఉండవు, ఆయన మీకు ఉండవచ్చు. ఆ పల్లయాదయ్య నన్ను వ్యతిరేకించేది. ఆయనతో పాటు ఇంకా కొంత అంచనా వర్గం ఉంటుంది కదా, వాళ్ళు ఈ సార్ ఎందుకు, సార్ లేరు, పెద్ద సార్ లేరు. అప్పుడు ఇవన్నీ ఎదుర్కొనే నేను ఈవినింగ్ ఉన్నా, నేను గేమ్స్ యాక్చువల్లీ ఆడిపించాల్సిందే 5 దాకా 5:30 దాకా ఉండాలి. నేను ఇక్కడ నుండి ఆడిపిస్తుంటే సార్ స్కూల్ అయిపోయిన తర్వాత ఏం పని సార్కి ఇక్కడ ఎందుకు ఆడిపోయాలి, మరి వాళ్ళకి ఉందో నాకు అర్థం కాదు. కానీ వాళ్ళని కూడా మార్చగలిగిన నేను. ఎవరైతే నన్ను వ్యతిరేకించారో వాళ్ళతో ప్రైజ్లు ఇప్పించింది, ఆ పలయాలతో ప్రైజ్లు ఇప్పించింది. అదే గొప్ప విషయం అనిపిస్తుంది. ఇంకా కొన్ని విషయాలు ఇందులో ఉన్నారు. మన ఎవరు రంజిత్ వాళ్ళ ఫాదరు నన్ను కొట్టడానికే వచ్చిందని తెలిసింది నాకు. కారణం ఏంది, నేను అలా పనిష్మెంట్ ఇచ్చిన పిల్లలకు. మనోడు కూడా చెప్పిండు స్పీచ్లో. నేను అప్పుడు ఏమన్నంటే మా నాన్న చెప్పేది, మా అమ్మ చెప్పేది అని చెప్పేసి. ఈయనకంటే ఎక్కువ వాళ్ళ అక్కలు. నేను మధ్యాహ్నం లేట్ వస్తే నేను ఊరుకోకపోయేది కదా, ఏదన్నా చిన్న పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నేను చిన్న పేపర్ పడ్డా, కట్టెపుల్లలు పడ్డా, ఏవి పడ్డా కూడా ఏరిచ్చేది, తీసేపిచ్చేది. గ్రౌండ్ నీట్గా ఉండాలి. వాళ్ళకు కష్టం అంటే ఏం తెలియాలి, వాళ్ళు తెలుసుకోవాలా. అది కష్టపెట్టినట్టు కాదు అనుకుంటున్నాను నేను. అంటే మీరు ఫీల్ అవుతున్నారా, నేను కూడా ఏర్పడరాలేదు సార్, వద్దులేదు సార్, మేము ఏరుతాం సార్ అని. అట్లా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు ఆ రోజు వాళ్ళ నాన్న కూడా వచ్చిండట. ఆ రోజు నేను అనుకోకుండా నేను నల్గొండ పోయినా, ఇట్లా వచ్చిపోయినని నాకు మిత్రులు టీచర్లు ఈ విధంగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బహుశా నన్ను అర్థం చేసుకున్నారేమో అనుకున్న. తర్వాతనైతే మళ్ళీ ఎప్పుడు రాలేదు. నాకు ఈ కొన్ని సంఘటనలు బాగా గుర్తున్నాయి. ఇది ఎందుకంటే నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను నన్ను అర్థం చేసుకోక ముందుకు వాళ్ళు నన్ను ఈ విధంగా వేరే విధంగా అనుకోవచ్చు, కానీ తర్వాత మాత్రం నన్ను మంచిగా చూసుకున్నారని మాత్రం చెప్పగలను. నేను ఉన్నటువంటి ప్లేస్లో, నేను రెండుకున్నటువంటి ప్లేస్లో ఒక బ్రదర్ లాగా, ఒక నైబర్ లాగా కాకుండా ఒక కుటుంబ సభ్యులాగా చూసుకునేది. నేను ఈరోజు నాకు చిన్న ఇన్సిడెంట్ వల్ల నేను నా ఫ్యామిలీ తీసుకొని రాలేదు. నా భార్య మా పాపను తీసుకొని వచ్చి నా బిడ్డను ఎత్తుకున్న వాళ్ళకు ఒక చీర పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉంది నాకు ఎప్పటి నుంచో. మా ఇంటికి చుట్టుముట్టున్నారు. ఒక ఆమె నా అబ్బా అనేది, ఇలా పద్మ వాళ్ళ పెద్దమ్మ నా అబ్బా అనేది, ఒక నాయనమ్మ అమ్మమ్మ అంటుండే. ఆమె తీసుకొచ్చి అమ్మ చేతుల మీదకి చేయాలనే ఉద్దేశం ఉండే. కానీ మా పెదనాయన కొడుకు చనిపోవడం వల్ల, సృష్టి ఉండడం వల్ల వాళ్ళని తీసుకొని రాలేకపోయారు. వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు అక్కడ నుంచి నేను ఇక్కడ మీతోటి గడపాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను మరి అనుకున్నా, కానీ అది సాధ్యం కాలేదు. సరే, ఏది ఏమైనా మీ పాఠశాలలో నాకు చాలా అనుభూతులు ఇంకా చాలా ఉన్నాయి. కానీ మేము ఇబ్బంది పెట్టిన, పనిష్మెంట్ ఇచ్చిన, చెట్ల నీళ్ళు పోయి పెట్టిన, కొట్టొచ్చు కూడా బహుశా. కానీ అవి ఏం మాత్రం మీకు మనసులో లేవనే అనుకుంటాను. ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఇంకెవరికైనా ఇప్పటి కూడా ఉంటే వాటిని తీసేసుకోండి. అది ఇంకొక విషయం చెప్తాను. జగద్రెడ్డి సార్ వచ్చి, నేను వెళ్ళే ముందర జగద్రెడ్డి సార్ వచ్చాడు. ముత్యారెడ్డి సార్ తర్వాత జగద్రెడ్డి సార్ వచ్చాడు. సార్ బయట గోడ అవతల ప్లేస్ ఉంది, మన రోడ్డుకు చాలా ప్లేస్ ఉంది. మట్టి పోయడం వల్ల గుంటలుండే, అప్పుడు గుంటలుండే, దాంట్లో మట్టి పోయడం వల్ల రోడ్డుకు లెవెల్ అయిపోయింది. దాన్ని ఏం చేయాలనే ప్లాన్ తోటి రాముడు సార్ ఇట్లా చేద్దామని చెప్పేసి చుట్టూ కడీలు వాదించాడు సార్. హాయ్ గుర్తుందా సార్ మీకు? కడీలు వాదించి దానికి ఫెన్సింగ్ చేయించి
వీళ్ళందరూ పోతున్నా కూడా, టీచర్లు అందరూ పోతున్నా కూడా పిల్లలతో నా అతను ఫోటోలు ఉన్నాయి, మీ గ్రూప్లో పెడతా. అందరి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గుంట కాడ ఇద్దరిద్దరు పిల్లలు పెట్టి చెట్లు ఇప్పుడు ఉన్నట్టు వేప చెట్లు ఉన్నాయి, బయట వేప చెట్లు ఉన్నాయా, అవి జయదరెడ్డి సార్ ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో పెట్టినటువంటి మొక్కలే. కాకపోతే పెట్టిన ఒక 6 నెలల్లో ఏమున్నట్టు 6 నెలల్లో సంవత్సరం ఉన్నాం. తర్వాత నేను ఈ పాఠశాల నుంచి పోవడం జరిగింది. పోయేటప్పుడు కూడా మీ పాఠశాల నుంచి పోయేటప్పుడు ఒక వారం రోజులు నన్ను వదిలిపెట్టలేదు సార్ మీది అయితే ప్రమోషన్ కాదు, అక్కడ ఇంకో సబ్స్టిట్యూట్ అయితే ఎవరు రారు, మీరు దయచేసి కొద్ది రోజులు ఉండండి సార్ అని చెప్పి వారం రోజులు నన్ను ఇక్కడే ఉంచిపించాడు. తర్వాత ఏం సార్ వాళ్ళు వస్తలేరు అని కంప్లైంట్ చేస్తా అంటారు అక్కడ హాస్టల్లో, ఇంకా జాయిన్ అవుతలేడు వస్తలేడు అంటే ఆ అనుబంధంతో ఎటుకెళ్ళి వెళ్తున్నాయి కదా, ఈ 4 రోజులు అయినా ఉందాం సారీ ఇప్పుడు పెద్దలు చెప్పారు అని అట్లా అర్థం చేసుకొని కొద్ది రోజులు ఉన్నా. ఇక ముత్యారెడ్డి సార్ పీరియడ్లో అయితే నేను బయాస్ అని చెప్పిన, గుర్తుందా సార్, బయాస్ అని చెప్పిన. ఆ విషయంలో కొంచెం ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి. ఒకసారి నన్ను ఇక మీకు చెప్పాలని ఉదయనానికి కొంచెం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే నేను చాలా సీరియస్ అయినా, అప్పుడు నా డ్యూటీ నేను చేసుకుంటా సార్ అని అప్పుడు స్టాఫ్ సెక్రటరీ సోమబ్రహ్మం సార్ వీళ్ళంతా లేరనుకుంటా భవిష్యత్తు చాలా కొంచెం ఇబ్బంది పెట్టిన పిల్లలకి గేమ్స్ తీసుకుపోవడానికి కొంచెం సార్ ఒప్పుకున్నాడు, ఒకసారి ఒప్పుకోలేదు. సరే నీ సంగతి చెప్తా అన్నట్టుగా నేను నిజంగానే అట్లా నాకు చాలా తిక్కా ఉంటుంది కొంచెం ఆ విధంగా చేస్తానని చెప్పేసి నేను రాను సార్, నేను వచ్చిన తర్వాత నేను ఆ సంగతి చూస్తా, నా సబ్జెక్ట్లో ఏలు పెట్టినప్పుడు నేను కూడా ఏలు పెడతా అన్నట్టు అంత సీరియస్ అయినా. తర్వాత ఒక వారం రోజులు నేను 9ంటికి వచ్చేది, 9ంటికి వచ్చేది, 11ంటికి ఇంటికి పోయేది, మళ్ళీ 3ంటికి వచ్చేది, 5:30 దాకా పాఠశాలకు వచ్చేది. గుర్తుందా సార్ అప్పుడు? అది ఆ విషయంలో పెద్దలు సార్ సోమబ్రహ్మ సార్ మంచిగా చెడ నాకు తెలియదు సార్, నాకు మీతో ఉన్నటువంటి అనుబంధాల గురించి నేను చెప్పదలుచుకున్నా. సార్ ఒక స్టాఫ్ మీటింగ్ పెట్టండి, దానికి వాస్తవ ఒక ఫస్ట్ అంశం ఏదో మాట్లాడండి, సెకండ్ అంశం నాదే. ఏమన్నాడు సార్, రాముడు సార్ మీరు యథావిధిగా పాఠశాలకు రావాలి, యథావిధిగా ఉండాలి, పిల్లలు మాకు కంట్రోల్ ఉండట్లేదు, మీరు తప్పకుండా ఉంటేనే అది ఉంటుంది, మీరు పెద్ద మనసుతో చెప్తున్నా పెద్దలం, మీరు దాన్ని గౌరవించాలి అని అంటే నేను అదే విధంగా సరే అని చెప్పేసి యథావిధిగా రావడం జరిగింది సార్. మీరు పెద్దలు చెప్పినందుకు నేను అప్పుడు చిన్నవాడిని, మీ కోరికను మన్నించి నేను రావడం జరిగింది సార్. ఇది కూడా నాకు కొంచెం మనసులో ఉంటుంది సార్, అది కానీ నన్ను ఇబ్బంది పెట్టిండు ఒక అతను, కానీ చాలా బాధేసింది అప్పుడే. నేను పర్మిషన్ లేకుండా అయితే నేను పని చేయలేదు, పిల్లల గురించి అది నేను నేర్చుకోవాలి సార్, నేను అది చేద్దాను సార్ అని సార్ ఒప్పుకున్నాక ఒక మధ్యలో ఒకరు ఆ విధంగా చేసేది. ఇది అప్రస్తుతం అనుకుంటా బహుశా. సరే ఏది ఏమైనా మీరు చాలామంది చాలా ఎడ్యుకేషన్ విషయంలో చాలా పై స్థాయిలో ఉన్నారన్నట్టు అనిపించింది. పీజీలు చేసారు, ఎంబీఏలు చేసారు, చాలా మంచిగా అనిపించింది. కానీ కొన్ని అర్థం కాలేదు, ఏ ప్రొఫెషన్ కొద్దిగా అర్థం కాలేదు. ఏదేమైనా కూడా మీరు మంచి పొజిషన్లో ఉన్నారని భావిస్తూ ఉన్నా, మీరు నమ్ముకున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో, మీరు నలుగురికి సహాయం చేసేటువంటి ఆ రైటింగ్ నాదే ఉండేది, ప్రొవర్బ్స్ అవి ఉన్నాయి కదా, అది నాదే ఉండేది. ఇవన్నీ నాకు ఒక స్వీట్ మెమోరీస్. ఎక్కువసేపు మాట్లాడుతున్నందుకు నాకు బాధగా ఉన్నా, మా సార్లకు గోరు పెట్టినా పర్వాలేదు అని చెప్పేసి హింసిస్తుంది అనుకోండి, ఏమని అనుకోండి, ఇవన్నీ మధురమైనటువంటి స్మృతులు. నేను కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా మీ యొక్క ఆనందంతో నా బాధలన్నీ మర్చిపోయాను అనుకోండి. నేను కూడా ప్రిపేర్ అయ్యాను. ఈ యొక్క మీటింగ్ అంటే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనము ఒక నెల రోజుల నుంచి పిల్లలు టచ్లో ఉన్నారు. ఒక 3 పిల్లలు ఉన్నారు నాకు, ముఖ్యంగా కృష్ణ, తొండూరు కృష్ణ ఎప్పటి నుంచో ఉన్నాడు, అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు, ప్లాన్ ఏంటి సార్, ఏం చేయాలి సార్, ఎట్లా. తర్వాత పద్మ, మా ఇంటి ఎదురుగానే ఉంటుంది అమ్మాయి పద్మ. తర్వాత సంధ్య నల్గొండలో ఉంటుంది, ఆమె నా రూట్లోనే ఎలక్ట్రికల్ రూట్లో వస్తుంది. వీళ్ళు 3 సార్ ఇట్లా పెట్టుకుంటున్నాం సార్, అది సార్ ఇది సార్ ఏం చేద్దామని సార్ వాళ్ళకు ఐడియాలు ఇచ్చుకుంటూ నాకు సాధ్యమైనంత వరకు చెప్పుకుంటూ మరి ఈ విధంగా ఇంత దూరం వచ్చినాం. ఇంత సక్సెస్ చేయడానికి మరి వీళ్ళతో పాటు వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క శ్రమ ఇందులో ప్రతిబింబిస్తుందని నేను భావిస్తూ ఉన్నా. మరి వాళ్ళకు లాస్ట్ మాత్రం వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాల్సి వస్తుంది. మీరంతా కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి. ఎవరెవరైతే కష్టపడ్డారో ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది చాలా తక్కువ అదేం కాదు. మరి వాళ్ళకు మీరంతా కూడా వాళ్ళకి ధన్యమై ఉండాలని కోరుతా ఉన్నాను. ఏదైనా ఇంకొక విషయం, లాస్ట్ అంశము, మీ దాంట్లో ఎవరైనా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నట్లయితే, మీరు కొద్దిగా ఆర్థికంగా ఉన్నట్లయితే, వాళ్ళు చేదోడు వాదోడుగా మీకు సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా చేసి
మీ యొక్క సోదరులు, మీ క్లాస్మేట్స్ వాళ్ళకి చేయూతను అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంత మంచి అవకాశం కల్పించి మా యొక్క పెద్దలతోటి కలిసేటువంటి అవకాశం కల్పించినందుకు మరీ చెప్తున్నా, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతటితో నా యొక్క చిన్న స్పీచ్ అనుకుంటారా ముగిస్తా ఉన్నా. అయితే ఇంకొక 2 గ్రూపులు మా విజయవాడ సార్ ఒకటి మరి కూడా కొలీగ్స్ అని పెట్టుకున్నాడు. నేను కూడా మై కొలీగ్స్ అని నాకు ఉంటుంది. అందులో సార్లు అందరూ చేంజ్ చేసిన ఉన్నారు, కొందరు డ్రాప్ అయ్యి కూడా ఉన్నారు. అయితే కొన్ని విషయాలు ఏదైనా విషయం షేర్ చేసుకోవచ్చు అనేది ఉన్నారు సార్. ఎగ్జిట్ కాకండి దయచేసి. నేను అన్ని అడ్డమైనవన్నీ అయితే నేను పెట్టను. అయితే మంచిగా పనికొచ్చేడే పెడతా. అది నా కొలీగ్స్, నేను పనిచేసినటువంటి మా పెద్దలు నాతో ఉండాలి అనే ఉంటే ముఖ్యమైన షేర్ చేసుకోవాలనే ఉంటే గ్రూప్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మీరు ఎట్లా కలుస్తారో నాతో పనిచేసినటువంటి వాళ్ళతో అందరితో కూడా ఒక బ్రదర్హుడ్ అదే విధానంతో ఉంటా, అదే విధంగా పోతా అని కూడా చెప్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసం. ఎన్నో విషయాలను ముందుకు ఉంచారు. అయితే ఒక ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు చాలా కీలకం. స్టాఫ్ను ఒక్క తాటి మీద నడిపించడం, అందరి సహకారాన్ని పొందడం, తర్వాత విద్యార్థుల యొక్క ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ యొక్క మనసును నొప్పించకుండా వారితోని పాఠశాల నడిపించి విద్యార్థులకు ఎంతో అభివృద్ధి విధంలో నడిపించే అవకాశం కల్పించేది ప్రధానోపాధ్యాయుడు. అటువంటి ప్రధానోపాధ్యాయులు వారు ఆశ్రమంలోకి రారు. సబ్జెక్ట్ నాకు ప్రధానోపాధ్యాయులు పని అంటే నాకు నచ్చదు. నేను క్లాస్ రూమ్లో అలానే చెప్పాలి. అతను చెప్తేనే వాళ్ళతో ఉండదు. వాళ్ళు రేపు భవిష్యత్తులో వాళ్ళు పొందడం, మంచి జీవితాన్ని వాళ్ళు పొందడం అనేది ఉపాధ్యాయుల యొక్క బోధన ద్వారా అర్థమవుతున్నారు. అది అప్పుడు తెలియదు. చెప్పే ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ యొక్క విద్యార్థులు అనురాగం, వాత్సల్యం ఇవన్నీ ఉండాలి. విద్యార్థులను దూషించడం, నిందించడం, తిట్టడం, తెలియని పిల్లలను కూడా మనం ఎంతో ప్రేమగా చదివేసి వాళ్ళను ఆట వినేటట్టు చేసేటువంటి ఉపాధ్యాయుని యొక్క తెలియజేయ ఆశయాలు నాకు ఎంతో నన్ను సంతోషపెట్టినాయి. సార్ ఇంత చక్కగా ఉపాధ్యాయులందరూ సహకరించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారంటే నువ్వు చాలా మంచి సార్. ఆ సారు కూడా ప్రతి విషయాన్ని కూడా ఎంతో సిన్సియర్గా పనిచేసేవాడు. మీరు తప్ప నాకు ఎంతో అయితే నాకు పీరియడ్ చెప్పడం ఇష్టం. లీజర్ పీరియడ్ వస్తే సార్లు సెలవు పెట్టిపోయారు అనుకో, లీజర్ పీరియడ్ ఉంటే నాకేమని చెప్పే నేను పోదు సార్, నాకేం చెప్పు
పోయి నా పిల్లలతోనే కాలం గడిపేది తెలుసుదా. వాళ్ళకి ఏదో ముఖ్యమైన అవసరం ఎన్నో చెప్పుకుంటా వాళ్ళంతవరకు వెలుగు చూసే ప్రయత్నం చేసేవాడిని. అందుకంటే మంచి నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే అంత ప్రేమ అంత గౌరవం. ఇప్పుడు నేను ఉపాధ్యాయుడిగా ఆ పరమాత్ముడు నాకు ఆ యొక్క అదృష్టాన్ని కల్పించిననేది నేను భావిస్తాను. బతకలేని వాడు పడపద్దు అని సమాజం తీసిపడేసింది. బతకలేని వాడు పడిపోద్దు కాడు, బతకనేర్పువాడు పడిపోద్దు. అటువంటి రోజుల్లో కూడా మేము సమాజంలో నిలబడి రిటైర్మెంట్ అయిన తర్వాత మేము చూస్తున్నాం కదా. అటువంటి ఇప్పుడు అంత సిన్సియర్ చేసినా కూడా ఒక్కొక్క మాట అంటట్లేదు, పోలికట్లేదు. నేను ఎన్నడూ కొట్టపోయేది, కానీ అది ఉపాధ్యాయులు జీవో తీసి వాళ్ళని అంతా చేసినప్పుడు అది వాళ్ళు చెప్పలేదు, స్వేచ్ఛగా చెప్పలేదు. విద్యార్థులు బాగుపరిచేటువంటి ఆ అవకాశం ఉండదు. ఏమన్నా కానీ మనకి తప్పించుకునే పరిస్థితి ఏర్పడదు. అటువంటి సమాజాన్ని ఈనాడు ఎన్నడైనా కూడా ఉపాధ్యాయులు సిన్సియర్గా పనిచేయాలి. మనం చేసే పనిని విద్యార్థులకు బాగుపడుతూ వాడు దండించినా తప్పినా ఒక పర్టికులర్ అంత విద్యార్థులకు కూడా గమనించాలి, తల్లిదండ్రులు అర్థం. అందుకొరకే అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో వచ్చినందుకు మేమంతా గర్వపడుతూ మేము అది కూడా హై స్కూల్లో మాత్రం నాకు కూడా ఎంతో అనుభవం, నాకు ఎంతో ఆనందం. మీ శిష్యులు నాకెంతో ప్రేమగా నేను వస్తుందంటే నా పిల్లి కాబట్టి వచ్చినందుకు నేను నాకు పనిచేసిన నాకు ఎంతో సంతోషం అనిపించింది. మీరందరూ కూడా బాగుపడి అన్ని రంగాల్లో ఉద్యోగమే కాదు ఏ పని చేసినా మీరు మంచి క్రమశిక్షణ పని చేసుకున్నట్లయితే తప్పగా బాగుంటారు. మీ ఆనందమే మా అందరికీ సంతోషం. మీ తల్లిదండ్రుల తర్వాత కూడుకుని ఉపాధ్యాయుడి అతని అందుకొరకే మీరంతా బాగుంటారని మీరు ఈ విద్యార్థి సమయాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది కలపడం, మీరు గడవడం ఎంతో ఆనందదాయకం, ఎంతో సంతోషం. ధన్యవాదాలు. ఈ 2004 సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించినందుకు విద్యార్థులందరికీ ముఖ్యంగా ఫస్ట్ నాకు ఫోన్ చేసింది బెక్క సంధ్యారాయణమ్మ గారు, తర్వాత ఇందులో పనిచేసినటువంటి పద్మ గారు, మిగతా వాళ్ళు, తర్వాత కొందరికి అందరూ కూడా ఏంటంటే ఈరోజు మాకు ఒక పండుగ వాతావరణం, ఇలాంటి అవకాశం అనేది మాకు చాలా తక్కువ. రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తాం మేము, ఎవరు దొరుకుతారా మాట్లాడతాను కానీ రోజు చూసుకుంటూ కూర్చుంటాం. కనీసం నేనైతే మాట్లాడటానికి ఒక మనిషి ఖాళీగా ఉందంటే 15 కిలోమీటర్లు కూడా పోతున్నా రోజుకు. అంటే అక్కడ ఏం చేయాలి, ఆ మనిషి నా లేక పని లేకుండా ఉండాలి, నేను పోయి అతని పని చెడగొట్టినట్టు ఉండొద్దు. ప్లస్ నాతోటి 1 గంట 2 గంటల సేపు మాట్లాడటానికి అందులో ఏమైంది. కాబట్టి రోజుకి ఒక టెండర్ పెట్టుకొని నేను ప్లాన్ చేసుకొని ఒక్కొక్క టైం ఇచ్చి నాకు ఈరోజు టైం ఇవ్వాలి సార్, నాకు ఈరోజు బోర్ కొడుతుంది మాట్లాడాలి. ఆ జగద్రెడ్డి సార్ కూడా టైం తీసుకుంటా ఊర్లో ఉన్నప్పుడు, సార్ ఈరోజు నాకేమైనా టైం ఇవ్వగలుగుతారా సార్ అంటే, రండి సార్ అని చెప్పి 9 గంటలకే వచ్చి కూర్చున్నాం. సాయంత్రం 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది, మాట్లాడుతున్నాం, చీకటి అవుతుంది. ఇక సారు ఉండి ఎప్పుడు చేస్తా పోతా సార్ అంటే కానీ అప్పుడు 10 గంటల రాత్రికి వెళ్ళిపోయినా. అలాంటి వాళ్లకు ఇలాంటి అవకాశం వచ్చిందంటే ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి మీరు గుర్తుంచుకోండి. అందులో ఎవరితోటో కాదు, పూర్వ విద్యార్థి 20 సంవత్సరాలు అప్పుడు చదువుకొని మా దగ్గర నీకు తిరిగి ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటారో చూడాలి 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 అనుకుంటూ వస్తున్నాం. అయితే నాకు ఏమనిపిస్తుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు గడిచిపోయినాయా నిజంగా అనిపిస్తుంది మిమ్మల్ని అందరూ చూస్తుంటే. 20 ఏళ్ళు కాలేదేమో అని లెక్కేసుకుంటూ కూర్చుంటున్నారు, కానీ అయ్యింది 20 ఏళ్ళు. కాకపోతే డబ్బులు ఇస్తారు మీరు, 20 ఏళ్ళు అయ్యింది. కానీ నాకు ఇంకొకసారి అది నా స్వార్థమో మరి మీ అందరికి ఉందో లేదో తెలియదు, కానీ నాకేమనిపిస్తుందంటే ఇంకొకసారి 20 ఏళ్ళు వెనక్కి పోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే 20 ఏళ్ళ మన జీవితంలో కొన్ని అక్కడక్కడ తప్పుడు పనులు ఏదో ఒకటి క్రమశిక్షణ లేకుండా చేసి ఉండొచ్చు. ఇప్పుడు 80కి పోతే వెనక్కి పోతే ఇప్పుడు ఆ లోపాలన్నీ లేకుండా
కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని మన జీవితాన్ని ఎంచుకోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది. కానీ అది సాధ్యమవుతుందా అని చెప్పి అనిపిస్తుంది కాదు. ముఖ్యంగా ఈ వృత్తిని అనుకున్నప్పుడు సంజయ్ గారికి చెప్పానమ్మా, పవిత్రమైన వృత్తి, కానీ అనుకున్న వాళ్ళకే పవిత్రమైన వృత్తి ఇది. ఆమెకు ఒక ఉదాహరణ కూడా చెప్పిన ఈ వృత్తి గురించి అని. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత మీరు మమ్మల్ని పిలిచి ఆహ్వానించి సన్మానం చేస్తున్నారు. ఈ సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, 20 సంవత్సరాల క్రితం మన దగ్గర పనిచేసినటువంటి తహసీల్దార్ కన్నా పిలిచి ఈ మండలంలో ఉండేటటువంటి గ్రామస్తులు కానీ వాళ్ళందరూ కూడా సార్ 20 సంవత్సరాల క్రితం మాకు ఈ పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చాం, ఈ పహాని ఇచ్చినాం, ఇది ఇచ్చినామని చెప్పి సన్మానం చేసేటటువంటి ఏ తహసీల్దార్ అన్న ఉన్నాడా? ఏ ఇంజనీర్ అయినా ఉన్నాడా? ఇంకే ఉన్నతాధికారులు ఎంపీడీఓ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, 20 ఏళ్ల తర్వాత అతన్ని పిలిచి సార్ మేము మీ దగ్గర నుంచి పని తీసుకున్నాం, మేము మాకు ఈ పని చేసి పెట్టింది కాబట్టి మీకు ఈరోజు సన్మానం చేస్తాం, మీరు రండి అని చెప్పి పిలుస్తుంటే వస్తే ఎవరన్నా అలాంటి అవకాశం ఉందా? ఒక గురువుకే ఉంది. కాబట్టి వృత్తి విలువ పోల్చుకుంటే ఎక్కడుంటుందంటే డబ్బుతో పోల్చుకుంటే విలువ ఉండదు. కానీ సమాజంలో మనం అనుకుంటున్నాం విలువైంది అనుకుంటాం. కానీ ఒక సంఘటన నాకు బాధించింది ఏంటంటే, నా మధ్యకాలంలో ఒక అతను వచ్చి సార్ నాకు ఒక సంబంధం కుదిరింది సార్ అంటే ఎవరెవరంటే ఇద్దరు వచ్చింది సార్, ఎవరిని చేసుకోవాలని చెప్పి అడిగాను. అంటే బాబు ఎవరిని చేసుకుని ఒక్కరిని చేసుకోవాలి, కాకపోతే ఏంటో చెప్పు అంటే ఒక అతను హెడ్ మాస్టర్ కూతురు, ఇంకొక అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురు సార్. అంటే మరి నువ్వేమనుకుంటున్నావు చెప్పు, ఫస్ట్ నీ అభిప్రాయం చెప్పు అంటే సార్ ఉద్యోగం అంటే చూడైనా ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా గెజిటెడ్ హెడ్ మాస్టర్ అయినా 2 ఈక్వల్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఈక్వల్ పోస్టులు. మరి నువ్వేమనుకుంటున్నావు అంటే ఏమనుకునే సార్ ఆ టీచరే కదా, ఆయన ఏమిస్తారు సార్, ఇచ్చినాడు పెళ్లి చేసినాడు ఇస్తే మళ్ళీ ఏమిస్తారు సార్ ఆయన, కాబట్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతుర్ని చేసుకుందాం అనుకుంటున్నా సార్ అంటే నిర్ణయం తీసుకున్నావా, నిర్ణయం కొరకు అడుగుతున్నావు అంటే నిర్ణయం తీసుకున్నాక ఇంక అడగటం ఎందుకు ఆయన, తీసుకోకపోతే నన్ను అడగాలి. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నావు నువ్వు, తీసుకున్నాక ఇంక అడగటం ఎందుకు అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది, ఒక గురువు కూతురు ఏ విధంగా పెరిగింది, ఏ క్రమశిక్షణలో ఉంటారు అనేటటువంటి అర్థం చేసుకోవాల్సి పోయి డబ్బు కొరకు పోతున్నటువంటి వరకు మనకి విలువలు అనేటటువంటి ఉండవు. ఇంకొకటి, నేను ఇక్కడికి 2003వ సంవత్సరంలో వచ్చిన, అయితే అప్పటికి నేను ఒక 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన. అయితే అక్కడికి నేను పనిచేసేటప్పుడు సెంటర్ స్కూల్ అక్కడికి అన్నీ నేను హెడ్ మాస్టర్ పోస్టులే చేయడం జరిగింది. నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం. అయితే కౌన్సిలింగ్ పోయేటప్పుడు ఒక 10-20 స్కూళ్ళు చూసిన, ఏడికి పోయినా నేను హెడ్ మాస్టర్ అయ్యేటట్టుంది. ఏం చేయాలి, ఇది పోయినా ఎంతమంది ఉన్నారంటే హెడ్ మాస్టర్ అండి సార్, మీరు ఎప్పుడు సార్ అపాయింట్మెంట్ అంటే నా 84 సార్ అంటే నేను 83 లేదు, నేను కానీ వస్తే నేను హెడ్ మాస్టర్ అయితే అని వెతుక్కుంటూ వస్తే ఈ మరి కూడా వచ్చేటప్పటికి 4వ ప్లేస్ ఇక. అయితే మెల్లగా ఏమైందంటే మసూర్ రెడ్డి గారు ప్రమోషన్ చూసి వెళ్ళిపోయాడు, నా స్థానం 4 నుంచి 3కు పోయింది. తర్వాత సంకో సోమబ్రహ్మం గారు రిటైర్ అయ్యారు, స్థానం 2కు వచ్చింది. 2కు వచ్చిన తర్వాత ఏముంటుందంటే హెడ్ మాస్టర్ ఇంకా ఉంటే కొంచెం సెగ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే హెడ్ మాస్టర్ ఈ మీటింగ్ కానీ ఆ మీటింగ్ కానీ అక్కడ ట్రైనింగ్ కానీ ఇక్కడ ఫోటో కృష్ణ సార్ రేపు నేను రాస్తున్నాను ఇన్ఛార్జ్ రాస్తున్నాను అంటే ఇంకా చదువు పెట్టి అడ్మినిస్ట్రేషన్ రాసి వచ్చింది. సరే ఏడికి పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టు ఆ కొద్ది కాలానికి సార్కు రిటైర్ అయ్యింది, అయిపోయింది. మళ్ళీ మొదటికి వచ్చింది నాదిగా, ఏ ఉద్దేశంతో అయితే వచ్చిందో అక్కడికి వచ్చింది. తర్వాత ఇక్కడికి రావడానికి ముఖ్యంగా ఈ జాబ్ విషయంలో మేము చూసినట్లయితే ఇప్పుడు ఒక్కొక్కరు మనం అనుకున్నటువంటి జాబులు మనకేం దొరకవు. ఉన్న దాంతో సంతృప్తి చెందాలి, అందులోనే రాణించాలి. దాంతోపాటు ఇంకా మనకు ఇప్పుడు కావాల్సింది జాబు ఉన్నదాంతో మనం పనిచేస్తూ పోతూ ఒక్కటి మాత్రం సూచన చేయగలుగుతున్నా, ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత సంతృప్తికి మించిన సంపద లేదు. కాబట్టి ఎవడు సంతోషంగా ఉంటాడో మీరు చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఏ లెవెల్ సమస్యలు ఆ లెవెల్లో ఉంటాయి. కాబట్టి సంతృప్తికి మించిన సంపద లేదని ఉన్నదాంతో తృప్తి పడడం నేర్చుకోండి. దాంతోపాటు ఉన్న జీవితాన్ని క్రమశిక్షణగా
మనం ఎంతవరకు నువ్వు ఖర్చు పెట్టుకో, ఎంతైనా నీకు కాదనను, కానీ సంపాదించి ఖర్చు పెట్టుకో. నువ్వు సంపాదించలేనప్పుడు నీ అవసరాలు తగ్గించుకో, అంతే తప్ప క్రమశిక్షణ లేకుండా పోతే కుటుంబం చివరికి ఇబ్బందుల పాలవుతుంది. కాబట్టి ఉన్నంతలోనే ఉండి పోల్చుకోవద్దు. ఇంకొకటి మనకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పక్కవాడితో పోల్చుకోవటం, పరిగెత్తడం, చివరకు అపాస్పాలు కావడం జరుగుతుంది. ఎప్పటికి కూడా పక్కవాడు మనకి ఏ ఇబ్బందులు వచ్చినా ఏ వచ్చినా మాట్లాడి మందలించిపోతాడే తప్ప ఎవరు మనకి ఏ సహాయం చేయరు. కాబట్టి ఉన్నంతలోనే తృప్తి పడాలి, సంతృప్తి చెందాలి, పక్కవాడితో పోల్చుకోవద్దు. జీవితం అనేటటువంటిది అందరికీ అంతే. డబ్బున్న వాడికి ఎక్కువ కాలం ఉండదు, డబ్బు లేని తక్కువ ఎలా బతికావు అనేటటువంటిది ముఖ్యం. కాబట్టి మీరు ఇంకా ముఖ్యంగా అందరు స్వీట్ మెమరీస్ అని చెప్పి ఒకటి, కానీ స్వీట్ మెమరీస్ ఇప్పుడు ఒకటి నేను చెప్తాను. ఒకే ఒక్క సంఘటన, చాలా ఉన్నాయి. 10th క్లాస్లో ఒకరోజు ఎస్ఐ చెప్పేటప్పుడు గునిగంటి నగేష్ని కొట్టడం జరిగింది. ఆ గోడకు తల తీసి గోడ కొట్టడం జరిగింది. సంతృప్తిగా జీవించాలని చెప్పి భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రామోహన సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. రెండు ఉన్నాయి, ఒకటి సికింద్రాబాద్, ఒకటి 2004-05 ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి కార్యనిర్వాహక సభ్యులు కానివ్వండి, వచ్చేసినటువంటి మిత్రులు, సభ్యులు, విద్యార్థులు అందరికీ నా శుభాకాంక్షలు. ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా గతంలో ఉన్నటువంటి 2 సంవత్సరాలు పనిచేసి 2001 అక్టోబర్ 15వ తేదీన నేను ప్రముఖం మీద ఇక్కడ జాయిన్ అయినా. అయితే అప్పుడు స్ట్రెంత్ బాగా 700 చిల్లర ఉంది. అదే నాకు ఇంత దూరం ఎందుకు రావడం, నేను ఎప్పుడు దూరం ఎక్కడ ఏ స్కూల్లో చేయలేదు. నాకు ఎందుకంటే మాకు అన్ని అంగులు ఉన్నాయి చుట్టూ వచ్చేదానికి. కానీ ప్రమోషన్ మీద మాకు ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటిది ఏంటంటే మరి కూడా నాకు ఇది అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఏంది మాకు తెచ్చిన, ముఖ్యంగా మసూదన్ రెడ్డి మాకు బంధువు, దగ్గర బంధువు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరి స్టాఫ్ అప్పుడు లేదు, విద్యావాంఛలతో వ్యవస్థ నడిపించినాము. ఒక 7-8 మంది విద్యావాంఛలు, 2000 రూపాయలు ఇచ్చేది. అయితే ప్రతి పిల్లవాళ్ళ దగ్గర అడ్మిషన్ అప్పుడు 50 రూపాయలు అడ్మిషన్ యాప్ ఉందో లేదు. అది దగ్గర ఒక 2 లక్షల రూపాయలు అప్పుడు హాస్టల్. అయితే ఆ 2 లక్షల రూపాయలు కూడా ఎక్విటెన్స్, తర్వాత అందులో ఒక పద్ధతి ప్రకారంగా మేము ఎక్కడాలి అని. తర్వాత ప్రవీణ్, తర్వాత మంచి స్టాఫ్ వచ్చింది. తర్వాత నా అదృష్టం ఏమో కానీ ప్రవీణ్ ఈ విధంగా నేను ఎప్పుడు కూడా నా ఉపాధ్యాయులను, నా సహాయ ఉపాధ్యాయులను ఎప్పుడు కూడా మా అసిస్టెంట్ అని ఎప్పుడు కూడా సహకారాలు ఆ విధంగా అందించారు. మంచి సక్సెస్ అయినా 2 ఇయర్స్ 2 బ్యాచ్లు నేను ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన. ఇక్కడ మంచి రిజల్ట్ 85% ఈటింగ్ అంతా బ్రహ్మాండంగా జరిగింది. దాని తర్వాత ఆయన ఎన్నికయింది. తర్వాత ఇదంతా ఎట్లా అంటే ఎమ్మెల్యే దగ్గరికి, మహోదయ దగ్గరికి ఒక 2 లక్షల రూపాయలు ఆయన తర్వాత ఫర్నిచర్ లేదు. ఫర్నిచర్కి ఎట్లా అంటే ఆ చెట్లు అన్నీ కూడా ఇచ్చారు. అయితే దాన్ని నరికి తర్వాత ఫర్నిచర్ చేపించండి.
వచ్చి చెట్లను పెంచాలి కానీ 30 వెహికల్ చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత నేను మరి 2003 దూరమైన కూడా నేను గంటన్నర ప్రయాణం చేసేది. రోజు 3 గంటలు సెకండ్ పోయేది మళ్ళీ వచ్చేది. మా స్టాఫ్ మా బస్సు దిగకముందే నేను హెడ్మాస్టర్ కూర్చునేది. అందరు హైదరాబాద్ నుంచి వచ్చేది, కొంతమంది నలుగురు నుంచి వచ్చేది. ఏది వచ్చినా కూడా మంచి చక్కగా మేమంతా కూడా వాళ్ళు కూడా ఏంటి ప్రాంస్ కాదు నువ్వు రావణ్ సార్ నీ తాగముందు బ్యాకెళ్తా ఇంకా అని చెప్తుండు. ఒక సంవత్సరం చెప్పిండు. 2 సంవత్సరాల అయిన తర్వాత వచ్చిన తర్వాత సార్ నేనే తీసుకుంటాను సార్ అది ఒక సెక్షన్కు అది మొత్తం చెప్పలేదు అని నాకు ఒకటి ఏంటంటే ఈ అడ్వాన్స్గా ఉంటుంది సార్ చెప్తుండు. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా మాకు సంబంధాలు లేవు. ఏదంటే హెడ్మాస్టర్ అంటే హెడ్మాస్టర్ వీడు ఎవరంటే నాకు పరోక్షంగానే హెడ్మాస్టర్ ప్రత్యక్షంగా మాకు అనుభవం అనేది పిల్లలతో ఉండదు. హెడ్మాస్టర్కి ఎప్పుడైనా కూడా ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఉంటే తర్వాత ఉంటుంది. 2 సంవత్సరాలు నేను ఎవరు తప్ప అంటే నేను గుర్తుపట్టలేను ఎవరికి. మరి మీరే వచ్చి సార్ మీరు అనుపదానంటే అవును సార్ అంటే అని అర్థం. ఇంకా అదేవిధంగా ఒక మన మిత్రులు చాలామంది చెప్పారు గత స్మృతులు ఒకటి చీకుట్టు అనే కాదు. ఏ వృత్తి అయితే నీకు అనుభవం ఉందో ఏ వృత్తిలో రాణిస్తావో ఆ వృత్తిలో మనం ఎంచుకొని దాంట్లో ముందడు వేయాలి. కానీ ఆయన హోటల్ పెట్టినట ఈయన ఎటు పెట్టినట అని చెప్పి తారతమ్యం ఉండకుండా ఏ వృత్తిలో ఉన్నా మనం దాంట్లో నైపుణ్యం సంపాదించి మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలి. ఇప్పుడు అవకాశాలు చాలా ఉన్నాయి. మీ పిల్లల్ని చాలా చక్కగా జరిపించాలి. ఎందుకంటే మీరు నిన్నమంటే సెల్ ఫోన్ తీసుకపోయి ముందలేసి వాళ్ళు ఏం చెప్తుండ్రు ఏం చూస్తుండ్రు ఏం చెప్తున్నది మనకి లేదు. కాబట్టి మీ పిల్లల్ని మాత్రం మీరు అయినంత వరకు మీరు మీ పిల్లల్ని మాత్రం భవిష్యత్తులో మంచి పౌరునిగా మరి తీర్చిదిద్దాలని ఆశిస్తూ మరి నాకు మరి నేను మీకు లేకున్నా కూడా 2004-5 నేను చెప్పిన మేడానికి నేను 2003-4 ఉన్నామా 2004-5 నేను లేను అన్నాను. అంటే కాదు సార్ మీరు అద్దరు కూడా 98 ఉంది కదా సార్ మీరు కూడా రండి. సరే మంచి మా మిత్రులంతా కూడా కలుస్తారు. కాబట్టి ఇది ముఖ్యం కాదని వచ్చడం జరిగింది. కాబట్టి మీకు అవకాశం ఇచ్చేటువంటి అందరికీ కూడా మరి ఎప్పుడు మరిగూడెం అనేది నా ప్రపంచంలో ఫస్ట్ ఇది. కాబట్టి నాకు ఇక్కడ చాలా తర్వాత నేను అక్కడికి పోయిన తర్వాత ఎంఈఓ జీవితంలో మేము చాలా చక్కగా సక్సెస్ అయినాం. అదేవిధంగా మీరు కూడా మీ జీవితం చాలా చక్కగా కొనసాగిస్తూ మీ పిల్లల భవిష్యత్తు కూడా మరి తీర్చిదిద్దాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గ్రామ ప్రాంతంలోని అనాథ పిల్లలతోటి గడుపుతున్నటువంటి మన జగత్ సార్ గారిని ప్రసంగించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈరోజు సమావేశం జరిగినందుకు నాకు వ్యక్తిగతంగా మానసిక ఉల్లాసంగా ఉంది. సరే, మనం వేదిక అలంకరించినటువంటి మన పెద్దలు ఉన్నారు, మా ఉపాధ్యాయ బృందం ఉన్నారు, ముత్యపురెడ్డి గారు, సోమబ్రహ్మ గారు, అట్రాల గారు, కృష్ణయ్య గారు, రాము గారు, యాదగిరావు గారు, ప్రవీణ్ గారు, తర్వాత సోమబ్రహ్మ శర్మ, మోహన్ సారు, వీరంతా మా టీంలో సమర్థవంతంగా సక్రమంగా వాళ్ళు వాళ్ళ పదవులు వాళ్ళు నిర్వహించారు. సరే, నేను ఒక 5 నిమిషాలు మన పాఠశాల చరిత్ర చెప్తాను. అంటే దాదాపు ఒక 10-15 నిమిషాల్లో ముగిస్తాను. మర్రిగూడ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మర్రిగూడ హై స్కూల్ అనేది ఫస్ట్ బ్యాచ్ 1964లో జరిగింది. అంటే వాళ్ళు 1964లో దేవరకొండకి వెళ్ళి పరీక్ష రాయడం జరిగింది. అప్పుడు హెచ్ఎస్సి అనేది ఉండే, ఇప్పుడు ఎస్ఎస్సి అనేది నడుస్తుంది కదా, అప్పుడు హెచ్ఎస్సి అనేది ఉండే. అయితే అప్పుడు ఆ కాలంలో మన తెలంగాణలో, మనకు మర్రిగూడెం కాదు, తెలంగాణలో మనకు డిగ్రీ చదివినటువంటి ఉపాధ్యాయులు లేరు. అప్పుడు ఆ రోజుల్లో
ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఇద్దరు ప్రముఖులు, మా నాన్నగారు నారాయణ రెడ్డి గారు, మాధవరావు గారు, ఇద్దరు కలిసి భవన నిర్మాణం, మన పాఠశాల భవనం కానీ, తర్వాత ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలి, అర్హులైనటువంటి ఉపాధ్యాయులు కావాలి. మరి వారు ఎక్కడ లభిస్తారు? మన తెలంగాణలో చదివిన వాళ్ళు లేరు. అప్పుడు వీళ్ళిద్దరూ జిఎస్ రెడ్డి దగ్గరికి, అప్పుడు జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు, ఆ జడ్పీ చైర్మన్ టీచర్లు లేరు కదా, అంటే క్వాలిఫైడ్ టీచర్స్ కావాలి. ఇక్కడ 10th హెచ్ఎస్ అయింది. ఆయన ఏమన్నాడంటే ఒక సలహా చెప్పిండు, గుంటూరు కృష్ణా జిల్లాలలో దొరుకుతారు. ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర అన్ని చక్కగా కల్పించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే 1950 ఇక్కడ హాస్పిటల్ జరిగింది. అది కూడా వారిద్దరిదే ప్రాముఖ్యత, వాళ్ళకు దక్కుతుంది. ఎందుకంటే ఒక మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ డాక్టర్ రావడం అంటే మామూలు విషయం కాదు ఆ రోజుల్లోనే. అయితే ఈ స్కూల్ అనేది అప్పటి నుంచి ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టింది అంటే ప్రజలు చందా వేసుకొని కట్టినది. తర్వాత గురువు అని తర్వాత వీరంతా మనకు డొనేషన్ చేశారు. ఎందుకంటే వారు ఆ భూమిని, అంత భూమి విలువైనటువంటి భూమిని మనకు అందజేసినందుకు అది ఒక్కసారి ఏంటండి, ఇక్కడ మర్రిగూడెంలో ఆ భూమికి ఎంత విలువ ఉంటుందో తెలుసు. అంతే. ఆ రోజు వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చి డొనేషన్ అంటే సేకరించడం, పాఠశాల నెలకొల్పడం, టీచర్లను పట్టుకురావడం, ఇవన్నీ చక్కా జరిగిపోయినాయి. తర్వాత ఇప్పుడు సార్లు కూడా అంటున్నారు, మరి కూడా స్కూల్ నుంచి చాలామంది విద్యావంతులు తయారైపోయారు. అంటే ఈ పాఠశాల, ఈ మరిగూడెంలో ఉన్న పాఠశాలకు అంత ప్రత్యేకత ఉంది. ఇక తర్వాత మన పాఠశాల పరిస్థితి అప్పటి సంగతి చెప్తాను. నేను 2003 జూన్ 1కి నేను మరిగూడ హై స్కూల్కి వచ్చినాను. రావడానికి కారణము ముత్యపురెడ్డి గారు. మరి మీరు అడగచ్చు, ముత్యపురెడ్డి గారు ఎట్లా కారణం అంటే, వారు పోతేనే నేను వస్తాను. మరి వారు వెళ్ళాలి కదా. అయితే ఆడ కౌన్సిలింగ్లో వాళ్ళు స్క్రీన్ మీద ఈయన మొదటనే వేరే వెళ్ళిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక తర్వాత అది ఖాళీగా ఉంటే నా దాకా కూడా ఆగింది. నా దాకా కూడా వచ్చి ఆగింది. కొంతమంది ఏమన్నారంటే, నేను అప్పుడు ఎంఆర్పిగా పనిచేస్తుంటాడు, నువ్వు హెడ్ మాస్టర్గా నువ్వు ఏమవుతావో, నువ్వు ఏం చేస్తావు, సాత్విక భావాలు ఉన్నాయి నీ దగ్గర అని కూడా అన్నారు. నాకు చాలామంది భయపెట్టిండ్రు. సరే, నేను చెప్పకుండా ఒక సంగతి చెప్తా. బయటికి సాత్విక గుణాలే ఉంటాయి కానీ రజో గుణాలు ఉంటాయి కదా. బయటికి సాత్విక గుణం ఉన్నా లోపల రజో గుణం అనేది ఇప్పుడు ఉన్నది. సరే, అది నేను ఎవరికి చెప్పలే, ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంకొకటి, తర్వాత నేను స్కూల్కి రాగానే నాకు ఎందుకో సోమప్రభ సార్ మీద మనసు పడ్డది. ఏం మరి నేనైతే ఏం చూడలే కానీ ఎందుకో మరి ఆ సార్ అంటే మరి ఆ ఫేసో ఏం సంగతో, ఎందుకంటే కొద్దిగా నీతిగా అనిపించింది. నేను ఆయనను స్టడీ కూడా పెద్దగా ఏం చేయలేదు కానీ ఆ యొక్క భావన. ఇక వారి గురించి చెప్పాలంటే, ఫస్ట్ లీజర్ పీరియడ్ అంటే సెలవు పెడతారు కదా, ఎవరన్నా సెలవు పెట్టినప్పుడు ఏం చేసేది, ఫస్ట్ ఆ సారు డిమాండ్ చేసేది, నేను ఎవరికి ఇచ్చేటోని కాదు. అది ఎందుకంటే ఇక సరే 2-3 సార్లు చూసి గమనించి ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఆ సార్కు మాత్రం లీజర్ పీరియడ్ అనేది ఉంటే మాత్రం ఆ సార్ ఎన్ని పీరియడ్లు అయినా చెప్తాడు. ఆయనకు అటువంటి అలసట అనేది లేదు. అసలు వయసులో మాకంటే పెద్ద కదా, నాకంటే పెద్ద కాబట్టి సరే, నేను హెడ్ మాస్టర్, ఆయన స్కూల్ అసిస్టెంట్ అయినా కూడా నేను ఆయనను ఆదర్శంగానే తీసుకోవడం జరిగింది. అంటే వారు మనిషి మొదటి నుంచి ఒక రీతిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన వృత్తిని సమర్థవంతంగా సక్రమంగా నిర్వహించడం జరిగింది. ఇక తర్వాత ఒక్కొక్కరు చెప్తుంటే మన విజయమోహన్ సార్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మాకు అప్పుడప్పుడు, ఎందుకంటే జ్ఞప్తి చేసుకుంటాను నేను అప్పుడప్పుడు, వారు వృక్షాలు జంతువుల గురించి మాట్లాడతారు. నేను ఒకటి చెప్పాలి, మొత్తం ఇక్కడ స్టాఫ్ మొత్తం విద్యా విషయంలో, సబ్జెక్టు విషయంలో తింటారు. నేను దాని గురించి చెప్పాను.
వాళ్ళకు ఇతర ఉన్నటువంటి ఎబిలిటీస్ ఉన్నాయి కదా, సామర్థ్యాలు. నేను వాటి గురించి చెప్తాను. సబ్జెక్ట్ విషయంలో వాళ్ళకి తిట్టాలి, దాని గురించి డౌట్ లేదు. ఇక ఆ సారు ఎప్పుడు అంటే నేను కూడా ఏకీభవించేది, మనం లేకున్నా చెట్లు బ్రతుకుతాయి, జంతువులు బ్రతుకుతాయి. ఏది మానవ సమాజం లేకున్నా, అవి లేకపోతే బ్రతకలేము. అంటే దాని ప్రాముఖ్యత నాకు మొదట తెలుసు, కానీ దాన్ని వ్యాప్తింపజేసినటువంటి మన విజయమోహన్ సారు సీడ్ బ్యాంక్ అనేది పెట్టిండు. సీడ్ బ్యాంక్ పెట్టి మనం అక్కడక్కడ ఎరువులలో ఆ సీడ్స్ అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేసేది. అంటే వాటి మీద ఒక ప్రేమ అనేది ఉన్నది. ఎందుకంటే అదే కదా మనము ఇప్పుడు పర్యావరణం కాపాడవలసినటువంటిది అట్లా. ఇక తర్వాత మన కృష్ణయ్య సార్ ఉన్నాడు. కృష్ణయ్య సార్ పక్కకుంటే సరిపోయి, మనకు ఇంకా ఏం లేదు, అన్నీ మర్చిపోతాం. సబ్జెక్ట్ కాదు, మొత్తం మీద సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నమాట. ఆ సార్ ఏమన్నాడు, అంతటా యూపీఎస్లో హెడ్ మాస్టర్గా పనిచేసి ఇచ్చిండు. ఆయన అలా తిట్ట ఏది ఒక టీచింగే కాదు, ఆఫీస్ వర్క్ విషయంలో కానీ, ఎగ్జామ్స్లో రాయడంలో కానీ ఎంతసేపు అయినా విసుగు అనేది లేకుండా చేసేవాడు. అంటే ఇంకొకటి సలహాలు సూచనలు ఇవ్వడంలో కూడా నాకు పూర్తిగా సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరిగేది. ఎందుకంటే కొన్ని విషయాలు, ఎందుకంటే సాయంత్రం 6-7 దాకా కూడా ఉండేది నేను అట్లా. అంటే కేవలం ఒక సబ్జెక్టే కాకుండా వారి మిగతా విషయాలలో ఎబిలిటీస్ ఉంటాయి. ప్రతి వ్యక్తికి నా ఎబిలిటీస్ని వినియోగించుకోవడం జరిగింది. ఇక అట్లనే ఇప్పుడు మన యాదగిరిరావు సార్ ఉన్నాడంటే ఇక ఆయన అన్ని కంట్రోల్ చేసేది మొత్తం మీద స్కూల్లో ఏదైనా పీటీ సార్ లేకపోతే ఆయననే మళ్ళీ నెక్స్ట్ ఆయన కంప్లీట్ చేస్తూ ఉండేవారు మొత్తం. ఎందుకంటే కంట్రోల్ అనేది కూడా అవసరం కదా. తర్వాత ఇక రామ్ సార్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఫిజికల్ అంటే ఫిజికల్ మొత్తం గ్రౌండ్ మొత్తం కంట్రోల్లో ఉంచుకునేది. మీకు కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయి. బయట కూడా ఆయన గమనించేది, ఏ పిల్లాడు ఎక్కడ తిరుగుతున్నాడు అనేది, ఏ పిల్లాడు ఎక్కడ ఉన్నాడు, ఏం సంగతి అనేది. తర్వాత ఇక నేను ముఖ్యంగా ప్రవీణ్ సార్ గురించి చెప్పాలి. మీకు ఎప్పుడు తెలియని విషయము, నేను ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు, మీకు కూడా చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా. ఒకటి ఏంటంటే సబ్జెక్టు వాళ్ళు తిట్టాలని మొదలే చెప్పినా కదా. ఇప్పుడు పోలీస్ శాఖలో ఏదో ఇంటెలిజెన్స్ శాఖ ఉంటుంది, తెలుసు కదా, ఇంటెలిజెన్స్ శాఖ ఉంటుంది కదా, ఏదో స్పెషల్ ఇంటెలిజెన్స్ అని. నాకు మాత్రం ప్రతిదీ అందజేసేది ఎవడు ప్రాబ్లమేటిక్ ఉన్నాడు, ఎవడు ఏ పిల్లాడు ఎట్లా ఉన్నాడు, ఏం సంగతి మీకు కూడా తెలియదు, ఎవరికి మా సార్లకు కూడా తెలియదు. ఆయన స్పెషల్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, ఎవడు ఎట్లా చేస్తుండు, ఏం సంగతి అని. ఇప్పుడు నేను సింపుల్గా సిట్టింగ్ అనేది డిసిప్లిన్ అనేది కూడా స్కూల్లో అతి ముఖ్యమైనటువంటి అంశం కదా. కొద్దిగా కఠినంగానే ఉంటుందా. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఫిజిక్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇంజనీరింగ్. ఫిజిక్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇంజనీరింగ్ యాక్చువల్ వెన్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్. కాబట్టి ఆమె అప్పుడప్పుడు అనేది నేను చెప్పాను సార్, ఆయన సుధాకరాచార్య లేదమ్మా నువ్వే చెప్పాలి, ఐ ప్రెషరైజ్ రాదన్నమాట. ఫోర్స్ఫుల్లీ అంటే కొద్దిగా ఫిజిక్స్ చెప్పడము అనేది, ఆమె కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఫిజిక్స్ చెప్పడం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఇందుకు నేనేం సబ్జెక్ట్ చెప్పినా మీకు తెలుసా? సరే, నాది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. యాక్చువల్గా మ్యాథమెటిక్స్కు ఉన్న ఎవరు మన యాదగిరిరావు సారు, మన సార్ ఉండే, తర్వాత నరసింహాచార్య సార్ వచ్చారు. అయినా మనము మీతోటి కొద్దిగా టచ్లో ఉండాలి కదా. టచ్లో ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక పీరియడ్ తీసుకోవాలి. నేను ఒక పీరియడ్, నాకు టీచింగ్ అంటేనే ఇష్టం, కానీ హెడ్ మాస్టర్ పదవి వచ్చింది కాబట్టి ఒక సబ్జెక్టు తీసుకోవడం జరిగింది. అంటే ఇక తప్పదు కదా, ఒక సబ్జెక్టు తీసుకుంటేనే మాకు మీతోటి అటాచ్మెంట్. సరే, మీతోటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒకటి, మార్చిలో మీరు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉంటారు కదా. అప్పుడు
నేను మీకు చెప్తుండొచ్చు, కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేసినానండి. అది పూర్తిగా మా యొక్క స్టాఫ్ యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. మా ఎడ్యుకేషన్ కోడ్లో కూడా ఉంటుంది. ఏ పిల్లాడు దేనికి ఎక్కరొస్తాడో 6వ తరగతి నుంచి గమనించాలి ప్రతి టీచరు. అది రిపోర్ట్ రాయాలి. 10th క్లాస్లో వాడు పోయేటప్పుడు 10th క్లాస్లో వెళ్ళిపోతాడు కదా, ఆ పిల్లగాను మనం ఏం చేయాలి, సలహా సూచనలు నిర్దేశం చేయాలి. నువ్వు ఇది చదువురా బాబు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు. అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం స్నానం చేయాలి బస్సు ఎక్కాలి కాలేజ్కి వెళ్ళాలి పాటలు బ్రేక్ఫాస్ట్ తో మాటలు అమ్మ ముందు వండర్లు నాన్న ముందు బ్లండర్లు పాకెట్ మనీకి టెండర్